నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 77వ భాగం. అక్కడ చిందరవందరగా పడి ఉన్నాయి కావేరి టెర్రస్ మీద నుంచి తీసుకువచ్చిన బట్టలు. ఇక్కడ ఏదో జరిగింది రాఘవ. తేరుకున్న కొన్ని క్షణాల తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చాడు అర్ణవ్. ఆమె టెర్రస్ నుంచి కిందకి వచ్చినప్పుడు బాగానే ఉంది సార్, నవ్వుతూనే నన్ను లోపలికి రమ్మని చెప్పింది. కావేరి మొహం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పాడు అతను. తనకి ఏదైనా ఫోన్ వచ్చిందా? ఇమ్మీడియట్గా అలర్ట్ అవుతూ అడిగాడు అర్ణవ్. ఆ రాజ్గాడు ఇంతకు తెగిస్తాడని అనుకోలేదు. తెలీదు సార్ అంటూనే నుదుడు రాసుకున్నాడు రాఘవ. ట్రాక్ చేయి, తన ఫోన్లో జీపీఎస్ ట్రాకర్ ఉంది హెచ్చరించాడు అతన్ని అర్ణవ్. తల కొట్టుకుని తన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళాడు రాఘవ. ఇంతలో అర్ణవ్ తన ఫోన్ ఛార్జ్లో పెట్టాడు. అతని మనసులో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆందోళనని అదుపు చేసుకుని కామ్గా ఉండడానికి ప్రయత్నించాడు అతను. తను ప్రశాంతంగా ఉండగలిగితేనే సమస్యని పరిష్కరించగలుగుతాడు. తన కావేరి రాత్రిలోపుగా తన దగ్గరికి రావాలంటే తను లాజికల్గా ఆలోచించాలి, ఎమోషనల్గా కాదు. అలా తనని తాను సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకున్నాడు అర్ణవ్. సార్ ఎగ్జైటింగ్గా అరిచాడు. 10 నిమిషాల తర్వాత రాఘవ. బయట మబ్బులు కమ్మిన ఆకాశం మధ్యాహ్నం 3 గంటలకే రాత్రి అయిపోయిన భావనని కలిగిస్తోంది. చీకట్లు అలుముకుంటున్నాయి. ఏనుగు తొండాలతో పోసినట్టుగా కురుస్తోంది వర్షం. మెరుపులతో పాటుగా మేఘగర్జన వినేవాళ్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. అర్ణవ్ రాఘవ పక్కన కూలబడ్డాడు. అతను పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. అయినా పట్టించుకోలేదు. కావేరి భీమ్లీ రోడ్ వైపు వెళ్తున్నారు. ఎగ్జాక్ట్ లొకేషన్ని ట్రాక్ చేస్తూ చెప్పాడు రాఘవ. ఓకే, లెట్స్ గో అంటూ బయటికి పరుగు తీయబోయి రాఘవ వైపు తిరిగాడు అర్ణవ్. నువ్వు కార్ తీసుకో, నేను బైక్ మీద వస్తాను. ముందు నేనే అక్కడికి చేరుకుంటాను. నాకు రూట్ చెప్పు. ఈ వర్షంలో కారు త్వరగా వెళ్ళదు, కానీ వచ్చేప్పుడు కావేరికి కారు అవసరం అవుతుంది. బయట వాతావరణం చూస్తూ అన్నాడు అర్ణవ్. మీ ఫోన్ ఛార్జ్ అవుతోంది సందేహిస్తూ అన్నాడు రాఘవ. మరొక ఫోన్ ఉంది నా దగ్గర అంటూ ఫుల్ ఛార్జ్ అయిన ఫోన్ని చూపిస్తూ బ్లూటూత్ కనెక్ట్ చేశాడు. హెల్మెట్ పెట్టుకుని బయటికి దూసుకుపోయాడు అర్ణవ్. వెనక రాఘవ వస్తున్నాడో లేదో కూడా చూడలేదు. రాఘవ్కి కాల్ చేసి కనెక్ట్ అయ్యాడు. కింద పడిన బండిని లేవదీసి ఒక్క కిక్తో స్టార్ట్ చేసి ఆ వీధిలో నుంచి బాణంలా దూసుకుపోయాడు భీమ్లీ రోడ్డు వైపు. 5 నిమిషాల తర్వాత రాఘవ డ్రైవ్ చేస్తున్న కార్ మెయిన్ రోడ్ ఎక్కింది. 10 నిమిషాల తర్వాత ఉన్నట్టుండి రాఘవ అలర్ట్ అయ్యాడు. సార్ స్టాప్ అరిచాడు. అర్ణవ్ సడన్ బ్రేక్తో బైక్ని ఆపాడు. ఆ వర్షంలో బండి స్కిడ్ అయ్యి కింద పడినంత పని అయింది. అదృష్టవశాత్తు రోడ్డు మీద పెద్ద ట్రాఫిక్ లేదు. ఏమైంది రాఘవ? టెన్షన్ మొత్తం బలంగా లోపలికి అదిమిపెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ అడిగాడు అర్ణవ్. పేలబోయే అగ్నిపర్వతంలో ఉన్నాడతను. ఆ విషయం రాఘవకి బాగానే అర్థమైంది. కానీ అతను కూడా నిస్సహాయ స్థితిలోనే ఉన్నాడు ఇప్పుడు. ఆటో భీమ్లీ రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్తోంది. టెన్షన్తో నరాలు చిట్లిపోతూ ఉండగా చెప్పాడు రాఘవ. బ్లడీ! కసిగా అరుస్తూ యాక్సిలేటర్ని రైజ్ చేశాడు అర్ణవ్. కోపంతో అతని రక్తం మరిగిపోతోంది. బీభత్సమైన వర్షం, నిర్మానుష్యమైన ప్రాంతం, ఒంటరి ఆడపిల్ల. ఇంకా అంతకన్నా కావలసిందేముంటుంది రౌడీ వెధవలకి? కళ్ల ముందు ఎర్రని తెర ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది అర్ణవ్కి. అతని కళ్ల ముందు నిస్సహాయంగా ఏడుస్తున్న కావేరి మొహం కదిలింది. బండిని ముందుకు దూకించాడు. అప్పుడే రోడ్డుకి అడ్డంగా పరుగు తీస్తున్న పిల్లిపిల్లని తప్పించడానికి ప్రయత్నిస్తూ మళ్లీ సడన్ బ్రేక్ వేశాడు. ఈసారి అతని అదృష్టం మొహం చాటేయడంతో బండి స్కిడ్ అయ్యి కింద పడ్డాడు అర్ణవ్. అతని మోచేతులు మోకాళ్ళు చీరుకుపోయాయి. బండి కొంత దూరం డేక్కుంటూ వెళ్ళి డివైడర్ని కొట్టుకుంది. అర్ణవ్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాలకి ప్రమాదం జరగలేదు. రాఘవ కార్ ఆఫ్ చేసి వేగంగా అటు పరుగు తీశాడు. ఇటెక్కడికి తీసుకెళ్తున్నావు? కోపంగా అరిచింది కావేరి. అప్పటికే ఆటో మెయిన్ రోడ్ మీద నుంచి ఒక సందులోకి మళ్ళింది. డ్రైవర్ ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా డ్రైవ్ చేసుకుపోతున్నాడు. కావేరి గుండెల్లో రాయి పడింది. వాడి మొహం చూడగానే వాడి మనసులో ఉద్దేశం అర్థమైంది ఆమెకి. తన చేతిలో పర్స్ని బలంగా పట్టుకుంది. స్పీడ్ బ్రేకర్ అడ్డు రావడంతో ఆటోని స్లో చేశాడతను. క్షణం కూడా ఆలోచించలేదు కావేరి.
ఆటోలో నుంచి దూకేసింది. అది ఊహించని అతను ఆటోని కొంచెం ముందుకు తీసుకుపోయాక అప్పుడు ఆపాడు. అప్పటికే కావేరి జువ్వలా వీధి చివరికి దూసుకుపోయి మెయిన్ రోడ్ ఎక్కేసింది. అంత వర్షంలో కూడా భయంతో ఆమె గొంతు తడారిపోయింది. అంత చలిలో కూడా స్టీమ్ ఇంజన్లా ఆమె ఒంట్లో నుంచి వెచ్చని ఆవిర్లు వస్తున్నాయి ఆయాసం వల్ల. ఆమె ఇక వేరే ఆటో ఎక్కడానికి ప్రయత్నించలేదు. పిచ్చిదానిలా రోడ్డు మీద పరుగు తీసింది. 10 నిమిషాలలో విపరీతంగా ఆయాసపడుతూ సాహిల్ రమ్మని చెప్పిన ప్రదేశానికి చేరుకుంది. ఎక్కడా మనిషన్నవాడు కనిపించలేదు ఆమెకి. కళ్ళలో నుంచి ధారాపాతంగా కారుతున్న నీళ్లు వర్షంలో కలిసిపోయి ఆమె కళ్ళని మసకబారుస్తున్నాయి. గట్టిగా అరచేత్తో కళ్ళని బలంగా రుద్దుకుంది. ఆ ఆటో డ్రైవర్ ఆమె దగ్గరికి పరిగెత్తుకు రావడం గమనించిన కావేరి గుండె ఆగినంత పనైంది. ఇంతలో ఆమె ఎదురుగా టాక్సీ ఆగడం, సాహిల్ డోర్ తెరవడం ఒకేసారి జరిగాయి. ఆమె వెంటనే బ్యాక్ సీట్లో ఎక్కి కూర్చుంది. ముందు ఆ ఆటో డ్రైవర్ నుంచి తప్పించుకోవడమే తన లక్ష్యం అన్నట్టుగా కారు ఎక్కేసింది. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. డ్రైవ్ చేస్తున్న సాహిల్ ఆమె మానసిక పరిస్థితిని అస్సలు గమనించకుండా వర్షంలో తడిసిన ఆమె అందాలని చూస్తున్నాడు రియర్వ్యూ మిర్రర్లో. అర్ణవిక్కడ అతని చూపులకి చిరాకు పడిపోతూ అడిగింది. ఏమో నాకేం తెలుసు అడిగాడు నిర్లక్ష్యంగా. కొన్ని క్షణాల పాటు మాట రాలేదు కావేరికి. నువ్వు నువ్వు అన్నం నీ దగ్గరున్నాడని చెప్పావు కదా? అతి కష్టం మీద గొంతు పెగిల్చుకుని అడిగింది. నేనేమలా అనలేదు. నీ బాయ్ ఫ్రెండ్ నా చేతిలో చస్తాడన్నాను. నువ్వు వాడు నా దగ్గరున్నాడని ఊహించుకుంటే అది నా తప్పెలా అవుతుంది? ఎన్నాళ్ళ నుంచో ఊరించి దూరమైన అందం కొన్ని నిమిషాల్లో తన సొంతం కాబోతోందన్న ఆనందంతో కొంచెం నిర్లక్ష్యంగానే ఉన్నాడు సాహిల్. ఆమె తప్పించుకునే అవకాశం లేదు అని అనుకున్నాడతను. అరగంట తర్వాత ఒక చిన్న ఇంటి దగ్గర కారు ఆపి దిగి వేగంగా కావేరి ఉన్న వైపుకు వచ్చి నిలబడ్డాడు. అప్పటికే ఆమె అలసిపోవడంతో అనుకున్నంత వేగంగా కదలలేకపోయింది. అతను విసురుగా ఆమెను బయటికి లాగి ఇంచుమించుగా ఈడ్చుకెళ్తున్నట్టుగా ఇంటి వైపుకు తీసుకువెళ్లాడు. వదులు నన్ను కోపంగా అంటూ గింజుకుంది. అతని పట్టు భల్లూకపు పట్టులాగా బలంగా ఉండడంతో తప్పించుకోలేకపోయింది. తాళం తీసి విసురుగా ఆమెని లోపలికి తోశాడు. బ్యాచులర్ రూమ్ కావడంతో పెద్ద నీట్గా ఏం లేదు. ఉన్న అరాకొర సామాను ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి. సిగరెట్ పిట్కలు ఒక మూలగా గుట్టలా పడి ఉండడంతో చూసి అసహ్యంగా నుదురు చిట్లించింది కావేరి. క్షణం ఆలస్యం చేయలేదు సాహిల్. అదే సమయానికి అర్ణవ్ బైక్ శరవేగంతో పార్క్ దగ్గరికి చేరుకుంది. అర్ణవ్ తిన్నగా వెళ్ళి 5 కిలోమీటర్ల తర్వాత లెఫ్ట్ తీసుకోండి చెప్పాడు రాఘవ. సరిగ్గా 10 నిమిషాల్లో రాఘవ చెప్పిన ప్లేస్కి చేరుకున్నాడతను. కనీసం బైక్ స్టాండ్ కూడా వేయలేదు. వేగంగా ఆ ఇంటివైపు దూసుకుపోయాడు. అది ఓపెన్ ఏరియా కావడంతో వర్షం ఉధృతి మరింత ఎక్కువగా ఉంది. సముద్రపు ఘోష ఆడపిల్ల హృదయ విదారకమైన ఏడుపులా ఉంది. తలుపుని విసురుగా తన కాలితో 2-3 సార్లు తన్నేసరికి గడియ ఊడి తెరుచుకుంది తలుపు. ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని విచక్షణ జ్ఞానం మర్చిపోయేలా చేసింది. విసురుగా పరుగున వచ్చి సాహిల్ డొక్కలో తన్నాడు అర్ణవ్. సాహిల్ మూలగడం వినిపించనే లేదు అర్ణవ్కి. అలా తంతూనే ఉన్నాడు. అతని కాలు ఎక్కడ తగులుతోందో కూడా చూడలేదు అసలు. అతని నోట్లో నుంచి వస్తున్న తిట్ల వరదకి చెవులు మూసుకుంది కావేరి. రాఘవ సమయానికి అక్కడికి వచ్చి ఆపి ఉండకపోతే సాహిల్ అర్ణవ్ చేతిలో చచ్చి ఉండేవాడు ఆ రోజు. అర్ణవ్, కావేరిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. బలవంతంగా అర్ణవ్ని వెనక్కి లాగి కావేరి వైపు తోశాడు. అప్పటికే లేచి నిలబడిన కావేరి తన డ్రెస్ సరిచేసుకుని భయంగా చూసింది అర్ణవ్ని. భయం కలిగించేలా ఉన్నాడు ఆ క్షణం అతను. దక్షయజ్ఞం నాశనం చేసిన వీరభద్రుడిలా ఉన్నాడు. అతని రౌద్ర రూపం చూడలేక కళ్ళు మూసుకుంది. అతను మాట్లాడలేదు. ఆమె చేతిని పట్టుకుని లాక్కు వెళ్ళి రాఘవ తీసుకువచ్చిన కారులో వెనక సీట్లో కూలేసి డోర్ బలంగా వేశాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని క్షణాల్లో అక్కడి నుంచి కారుని మెయిన్ రోడ్ మీదకి పోనిచ్చాడు. అతని ఫోన్ మోగడంతో బ్లూటూత్ ఆన్ చేశాడు. నువ్వు అవసరం లేదు రాఘవ, నేనుంటాను ఈ రాత్రికి. వాడు మళ్ళీ బయట ప్రపంచం చూడకూడదు. ఐ వాంట్ దట్ అంటూ ఒక తిట్టి హీ షుడ్ బి
ఇన్ ద జైల్. కొంత గ్యాప్ ఇచ్చి తిరిగి అన్నాడు, శాశ్వతంగా ఉండాలి జైల్లో. ఏ కేసు పడుతుందో వాడి మీద అవన్నీ పెట్టండి, వీలున్నవన్నీ చెప్పి కాల్ కట్ చేశాడు. కార్ ఇంటికి చేరుకునేసరికి అతని కోపం కొద్దిగా అదుపులోకి వచ్చింది. వెనక సీట్లో నిర్వికారంగా కూర్చుని ఉంది కావేరి. అలాంటి పరిస్థితిలో తనని చూసి దగ్గరికి తీసుకుంటాడని అనుకుంది ఆమె. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కార్ ఆపి కిందకి దిగి గేట్ తీసి కార్ లోపల పార్క్ చేసి గేట్ మూశాడు. ఒక మరమనిషిలా చేసుకు వెళ్ళిపోతున్నాడు పని. కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెకి తన చేతిని అందించాడు. మౌనంగా అతని చేతిని అందుకుని లోపలికి నడిచింది కావేరి. అతను ఏమీ మాట్లాడలేదు. సాహిల్ దౌర్జన్యం కన్నా అర్ణవ్ మౌనం ఆమెని మరింత భయపెట్టింది. అర్ణవ్ చిట్ట చివరికి గొంతు పిగిల్చుకుని పిలిచింది. అతను పలకలేదు, వెనక్కి తిరిగి కూడా చూడలేదు. అప్పుడు చూసింది అతని ఒంటి మీద గాయాలని. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలండి.